ఒక ఊరు ఉంటుంది అనమాట. ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు. ఓకే, ఇది చిన్న రాజ్యం. రాజ్యంలో జనాలు ఉంటారు, ఇల్లులు ఉంటాయి, ఓకేనా, పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఈ రాజుకి ఈ యొక్క రాజు ఓకేనా, కింగ్ ఉంటే ఈ యొక్కకి ఇది ఈ రాజు ఈ రాజ్యముకి ఈ రాజ్యంలో వచ్చేసి ఒక పార్క్ ఉంటుంది. పార్క్, ఈ పార్కులో ఒక మంచి బలమైన చెట్లు ఉంటాయి. అంటే వెరీ డిఫరెంట్ చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఉంటే ఆ చెట్ల పైకి స్వాన్స్ వస్తుంటాయి, హంసలు వస్తుంటాయి. హంస అంటారు దాన్ని. హంసలు అంటే ఒక బర్డ్ కదా, అది పెద్ద ఒక బర్డ్. ఈ హంసలు వచ్చేసి ఎస్పెషల్లీ ఈ పార్కులో ఈ చెట్ల పైన ఉంటాయి. ఈ రాజుకి ఈ ఉన్నాయి కదా ఈ హంసలు ఒక కండిషన్ పెట్టింటాయి అనమాట. మేము ఈడొచ్చి కూర్చుంటాము ఈ చెట్ల పైన, కూర్చుంటాము, మళ్ళీ చెట్ల పై నుంచి లేచిపోతాము. పోయేటప్పుడు నీకు గోల్డెన్ రెక్క ఇస్తాము. రెక్క ఒకటి ఫెదర్, గోల్డెన్ ఫెదర్ ఇస్తాము పర్ డే ఫెదర్. ఓకే, పర్ డే నువ్వు ఈరోజు మార్నింగ్ వచ్చేయి మా పార్క్లకి, ఎందుకంటే ఈ పార్క్ నీది. ఈ చెట్ల మీద మేము కూర్చుంటాము, హంసలు, స్వాన్స్. ఓకే, మేము ఇప్పుడు ఫ్లై చేసిపోతాం, బయటికి పోతాము. పోయేటప్పుడు మీకు ఒకటి బంగారు ఈకలు ఇస్తాం. ఇప్పుడు 10 ఉన్నాయనుకో హంసలు, 10 ఈకలు ఇస్తారు. ఈకలు అంటే అవి ఫెదర్స్, గోల్డెన్ ఫెదర్స్ ఇస్తాయి, గోల్డెన్ కలర్ ఇవి. సో దిస్ డీల్ ఈస్ గుడ్ ఫర్ హిమ్. ఇది చాలా మంచి బిజినెస్. ఎవరికి? రాజుకి. ఏముంది, రోజు కూర్చుంటాయి. ఈ పార్క్ ఇచ్చినాడు, ఈ పార్క్ లో పోతున్నాయి. రోజు 10 ఈకలు కలెక్ట్ చేస్తున్నాడు. హీస్ కలెక్టింగ్ 10 ఈకలు వేసి 5 ఛార్జ్ అనుకో చేస్తున్నాడు. ఒక ఫైన్ డే ఈ హంసలు ఇది నుంచి ఉంటాయి కదా, ఇవన్నీ హంసలు, ఇవన్నీ చింగ్ 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 10 హంసలు ఉంటాయి అనుకో. ఈ హంసలు ఒకరోజు ఈ చెట్టు ఇక్కడికి వస్తాయి, పార్క్కి. రోజు పోతున్నాయి వస్తున్నాయి. ఒకరోజు వస్తాయి సాయంత్రం వస్తానే ఒకటి అన్నోన్ హంస ఉంటుంది. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. ఈ హంస ఇవి ఉంటాయి, హంస వచ్చి ఇవి ఉంటుంది అనమాట. ఇవన్నీ వస్తాయి. ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నువ్వు మాకు ఇన్ని రోజులు లేవే మాతో. నువ్వు యాక్చువల్లీ మా గ్రూప్ కాదు, నువ్వు సంథింగ్ వియర్డ్గా ఉన్నావు. నువ్వు డిఫరెంట్ బర్డ్వి. ఈ పార్క్లోకి ఎందుకు వచ్చినావు? ఈ పార్క్ ఈజ్ గివన్ టు అస్, మాకి రాజు ఇచ్చినాడు. వెళ్ళిపో అంటారు వీళ్ళు. ఏ పని ఇది? మా రాజు ఇచ్చినాడంటే రాజుకి మేము ఇట్లున్నాము, మేము రోజుకి 10 ఈకలు ఇస్తున్నాము. సో రాజు మమ్మల్ని బాగా ఉన్నిచ్చినాడు అంటారు. ఇది అంటుంది, నువ్వే నాకు చెప్పేకి నేను ఇష్టం, నేను ఏముంటాను అంటుంది అనమాట. ఇది అంటుంది అంటే ఇదేమి ఇంత అడమెంటో అనేసి 10 అనుకుంటాయి. అనుకున్న తర్వాత ఏమోలే అనుకోని ఇదేం చేస్తుంది, ఈ బర్డ్ ఇవి ఫ్లై అయిపోతాయి. నెక్స్ట్ డే ఆకాశంలో పోతుంటాయి కదా, ఈ బర్డ్ ఉంది కదా, ఈ సింగిల్ బర్డ్ గో టు బ్యాక్ పోయి రాజు చెప్తుంది. ఏం రాజు, చూడి నేను ఆడ ఉంటుని పార్క్లో, అవి వచ్చి నన్ను కొట్టినాయి, తిట్టినాయి. రాజు ఏమైంది, రాజుకి మేమే ఇస్తాము భిక్షమంతాను. రాజు పార్క్లో మేము 10 ఈకలు ఇస్తున్నాము. రాజు పార్క్ అంతా కొన్నాము, ఆ సంబంధం లేదు, ఎవరికైనా చెప్పుకోపో అని అన్నాయి అని ఇది పోయి చెప్తుంది. ఈ బర్డ్ ఎవరికి? రాజు చెప్తుంది.
రాజు వీళ్ళకి ట్యాంకర్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, హౌ కమ్ ఇట్లా చెప్తుంది ఇది, ఈ ఈ హంసలు ఎట్లా ఉంటాయనని చెప్పేసి వీళ్ళు చెప్తాడు సోల్జర్స్, ఏ సోల్జర్ మీరు పోయి ఆడ ఆ హంసల్ని దాని అంతా కిల్ చేసేసేయండి అని చెప్తాడు. ఈ 10 హంసల్ని కిల్ చేసేయండి. ఎట్లా ఉంటాయి అవి, నా పార్క్ అది నాది, ఇది మాకు రాసిచ్చినాడు, అది మాది ప్రాపర్టీ అని అంటాయి అని పోయి కిల్ చేయండి అంటాడు. దీంట్లో ఒకటి చిన్న స్మాల్ బర్డ్ ఉంటుంది, ఒకటి స్మాల్ స్వాన్. ఈ స్వాన్కి ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓ రాజు ఆర్డర్ చేసినాడు, ఇప్పుడు సోల్జర్స్ అంతా వచ్చేస్తారు. సోల్జర్స్ అంతా వచ్చేసి నైట్ వస్తాయి కదా వీటికి, అప్పుడు నైట్ కదా స్వాన్స్ పండుకుంటాయి, చెట్టు పైన పండుకుంటాయి కదా, అప్పుడు కిల్ చేయి అని చెప్పినాడు. ఇది తినేస్తుంది. ఇది తినేస్తేనే వచ్చేసి వీళ్ళు ఇది చెప్పేస్తారు అనమాట. ఇట్లా రాజు చెప్పినాడు, ఆర్డర్ ఇచ్చినాడు, నైట్ మనకు వచ్చేస్తే వాళ్ళు ఎత్తుకొని పోయి ఇంకా మమ్మల్ని కిల్ చేస్తారు, దీంతో నుంచి తప్పంట మనకి చూడు, ఇది పోయి చెప్పింది, ఇది పక్షి మనం పైన చాడీ చెప్పేసింది, అట్లా ఇట్లా ఇట్లాను మనం వాళ్ళంతా చంపేస్తారు, మనం ఎట్లా కానీ తప్పించుకోవాలని చెప్పేసి అవి నైటే ఇంకో పార్కు పోయిస్తాయి. ఇంకో పార్కులో పోయి తప్పించుకొనిస్తాయి. ఈ సోల్జర్స్ పంపించారు కదా, ఈ సోల్జర్స్ ఎత్తుకునేకపోతారు. పోతే ఇక్కడ ఏమి ఉండదు, ఇది ఒకటి ఉంటుంది. రాజా ఏమి రాజా, స్వాన్స్ ఒకటి లేవు, ఏం లేవు, అవి లేవు, అంతా వెళ్ళిపోయినాయి ఎక్కడికోనో, అవి ఈరోజు రాలేదు అని చెప్తాడు. ఏమి అని ఆరాధిస్తేనే అప్పటికి రాజుకి దీనిపైన వస్తుంది ఏమని, ఇది ఏమో మోసం చేసింది చూడు, నేను ఇది ఏమో నా పైన చెప్పి పితూరంతా చెప్పి ఇట్లా ఏమంటారు దాన్ని, చాడి కానీ దాన్ని ఏమంటారు అన్న, అన్నెసరీ చెప్పేసి బ్యాడ్గా చెప్పేసింది, పోయింది, బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేసింది. నేను ఇప్పుడు అన్నెసరీగా దాన్ని పార్క్ అనిండొచ్చు, అనినా కూడా ఇప్పుడు నేను చెప్పినాను, అవి సంపాదించి చెప్పింటే రోజు నాకు 10 ఈగలు వస్తాయంటే ఈ ప్రాఫిట్ పోయా, ప్లస్ నాకు మంచిగా అవి దాంతో నుంచి వచ్చిన వలన ప్లెజెంట్గా ఉంటాండే, నేచర్ అంతా వస్తా ఉండే, టూరింగ్ ఉంటుంది, అంతా పోయింది, అది ఇట్లా అయిపోయింది. ఇది దీన్ని బట్టి ఏమంటే మారల్ ఏం నీతి, మనము చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరైనా చెప్పితే దాన్ని మనము సెల్ఫ్గా మనమే దాన్ని ఆలోచించాలా. మనము ఎవరు చెప్పినారు అనేసి చేయకూడదు. అరే రాజు చెప్పినాడు, ఓకే అవును పోయి వడుతాం, తట్టుకో, రాజు అడిగిడచ్చు, ఎందుకు అన్యాయ నిజమా లేదా, కమ్ యూ ఆల్సో కమ్, దే ఆల్సో కమ్, ఐ విల్ డిస్కస్, మనము ప్లాన్ పెడదాము, మీటింగ్ పెడదాము, ఏమి ఎందుకన్నారు ఇట్లా, అవును నేను అఫ్ కోర్స్ నేను రాజు, నాకు ఒక ఇది ఉంటుంది, ఏమంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ప్రాపర్టీ అంతా మాది, కింగ్డమ్ అంతా నాది అనేసి, యువర్ టేకన్, ఐఎమ్ హెడ్ ఆఫ్ ది కింగ్డమ్ కాబట్టి నువ్వు నా డిసిజన్ తీసుకోలేదు, నా దగ్గర ఏమన్నా అడగలేదు అనేసి అనుకోవచ్చు. ఇదేమన్నా డైరెక్ట్ గా ఇది వచ్చి చెప్పింది సోల్జర్స్ పంపించినాడు, సోల్జర్స్ కోసము అది పోయి ఒక చిన్న స్మాల్ పక్షి నింది, ఆ స్మాల్ పక్షి పోయి అన్ని పక్షులు చెప్పింది, ఈ పక్క వచ్చేసినాయి. ఈ సోల్జర్స్ వచ్చినారు ఈ పార్క్ లో ఏమీ లేవు, ఏమి లేకుంటే ఏమైతుంది, పోయి చెప్పిన రాజా అని. ఈ రాజుకి ఏమైంది ఇప్పుడు లాస్, నో ఈకలు, నో గోల్డెన్ ఈకలు, గోల్డెన్ ఈకలు కదా అవి, అట్లా. అందుకే మారల్ ఎప్పుడన్నా కానీ మనమైనా కానీ మనం జీవితంలో అయినా కానీ ఒక మనిషి చెప్పినా కూడా మనము అనలైజ్ చేయాలా, మనము అసెస్ చేయాలా. వీ ఆల్సో షుడ్ అప్లై అవర్ లాజికల్ థింకింగ్. అరే కరెక్ట్ చుట్టుకో, జస్ట్ లెట్ మీ ట్రై. నువ్వు ఇమ్మీడియట్ గా రియాక్ట్ చేయకూడదు. రియాక్ట్ ఈజ్ వెరీ బ్యాడ్. రెస్పాన్స్ అంటారు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ రియాక్షన్ అండ్ రెస్పాన్స్. రియాక్షన్ అంటే ఏమి, ఇప్పుడు ఐ సే వన్ థింగ్ యూ విల్ సే వన్ థింగ్, ఇఫ్ ఐ సే సంథింగ్ యూ విల్ సే సంథింగ్, దట్ ఈస్ ఎ రియాక్షన్. Response means what? I'm saying something. You'll take a pause. You'll think through, understand, analyze, then respond. అట్లా మారల్గా ఉండాలి. మారల్ ఉండడం వలన మనము కష్టాల నుంచి బయటపడవచ్చు, మనము సిచ్యువేషన్ని మన చేతిలో కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.